తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. పరేడ్ మైదానంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురేశారు. అనంతరం గౌరవ వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఐఆర్ఎస్ గారు తిరుమల తిరుపతి దేవస్థానముల అడిషనల్ ఎగ్జిక్యూటివ్లను పదును పెట్టారు. వాహకాలుగా ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి కోసము ఎన్నో కవితలు. శ్రీ మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న గుజరాత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి గారు శ్రీ జె శ్యామలరావు గారు ఐఏఎస్. వీరు 1997. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు అందించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీవారి ఆలయం మరియు టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. భక్తులు శ్రీవారి మూలమూర్తితో పాటు వాహన సేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో వసతి గృహాల కేటాయింపులో మరింత పారదర్శకత తీసుకొచ్చాం. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10,000 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలాగా నూతనంగా నిర్మించిన PAC 5ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెందిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు భక్తులకు అందించడానికి తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నాం. SV మ్యూజియానికి సంబంధించి దాతల సహకారంతో దాదాపు 145 కోట్ల విరాళాలతో నూతన హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుంది. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. అందుకోసం 4 కోట్లతో భవనాలు, యంత్రాలు, అదేవిధంగా సిబ్బందిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగిన తనిఖీలు పూర్తి, పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాం. శ్రీవారి భక్తుల దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు తదితర టీటీడీ అందిస్తున్న సేవల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా నియంత్రించేందుకు త్వరలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను కూడా ప్రారంభించడం